హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ విన్ని కన్నయ్య. ఈరోజు మనం సర్వప్ప చేసుకుందాం. కావలసిన ఐటమ్స్: కారం, పచ్చిమిర్చి, కరివేపాకు, నువ్వులు, ఆనియన్స్, ఉప్పు, జీలకర్ర, పల్లీలు మిక్సీ పట్టుకోవాలి. బియ్యం పిండిలో కొంచెం ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, నువ్వులు వేసుకోవాలి, పల్లీల పొడి వేసుకోవాలి, ఆనియన్స్ వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం వేసిన ఐటమ్స్ అన్నీ మంచిగా కలిసేలా పిండిలో కలుపుకోవాలి. మంచిగా అందులో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటర్ తీసుకొని వాటర్ పోసుకొని పిండిని కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపించిన విధంగా పిండి కలుపుకోవాలి. ఒక సర్వ తీసుకొని ఆ సర్వకి మొత్తం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసుకొని మొత్తం రుద్దాలి. సర్వకి రుద్దిన తర్వాత పిండి ఒక ఉండలాగా చేసుకొని ఇలా రౌండ్గా చేసుకొని సర్వకు పెట్టి చిన్నగా అప్పలాగా సర్వకు మొత్తం ఒత్తాలి. చుట్టూ అప్పలాగా చేయాలి, పలుచగా చేయాలి. ఇలా అనుకుంటూ చిన్నగా వేళ్ళతో పలుచగా సర్వ మొత్తం అప్ప ఒత్తాలి. ఇలా పలుచగా ఒత్తుకుంటూ ఉండాలి. ఒత్తిన తర్వాత ఇలా సర్వకు మొత్తం ఒత్తిన తర్వాత చిన్న చిన్న హోల్స్ పెట్టాలి.
ఇలా హోల్స్ పెట్టిన తర్వాత గ్యాస్ మీద పెట్టేటప్పుడు ఈ హోల్స్లో మనం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ముట్టించుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలి. మనం హోల్స్ పెట్టినాం కదా, అందులో ఆయిల్ పోసుకోవాలి. ఇలా హోల్స్లో ఆయిల్ వేసుకోవాలి. చూసారా, అప్పుడు మంచిగా అవుతుంది. ఇప్పుడు మూత పెట్టేసేయాలి. కొద్దిసేపు మూత పెట్టి తీసిన తర్వాత ఇలా అయ్యింది. సర్వని చుట్టూ కాలాలంటే ఇలా తిప్పుతూ చేయాలి. అప్పుడే అప్ప మంచిగా వస్తుంది. చుట్టూ మంచిగా కాలి అప్ప చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చుట్టూ అనుకోవాలి తిప్పుకుంటూ. తర్వాత తిప్పేయాలి. వెనక సైడ్ కూడా మంచిగా కాలుతుంది. అంతే, వేడి వేడి సర్వప్ప రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ ప్రాసెస్, సింపుల్గా చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా వచ్చిందో. క్రిస్పీగా టేస్టీగా సర్వప్ప రెడీ అయిపోయింది.